తర్వాత మొట్టమొదటిగా ఎన్నిక చేసుకుంటారు. ఎన్నిక చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందండి? అభిషేకం జరుగుతుంది. అంతే కదా, అభిషేకం జరుగుతుంది. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుష్యుడు పై రూపం చూస్తాడు, దేవుడైన యెహోవా హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఎవరు ఊహించినటువంటి ఒక వ్యక్తికి అక్కడ అభిషేకం జరిగింది? ఎవరికి అందరికీ తెలుసు కదండి, దావీదు గారికి జరిగింది. కాబట్టి అభిషేకం పొందడానికి ముందు మనము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏమిటయ్యా అంటే, ప్రభువా, నా హృదయం నీ కొరకు సిద్ధంగా ఉందా? ఏమిటండి, ఒకసారి చెప్తామా? ప్రభువా, నీ కొరకు నా హృదయం సిద్ధంగా ఉన్నదా? ప్రశ్న మనము వేసుకునవలసిన వారమే ఉన్నాం. గమనించండి ప్రియ దేవుని సంగమ. మరి ఈ సిద్ధపాటు మనకి కావాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో సిద్ధపడాలి. ఏంటండి? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో సిద్ధపడాలి. అభిషేకానికి ప్రధానమైన సిద్ధత అంటే ఏంటి? సిద్ధపాటు ఏమిటయ్యా అంటే పరిశుద్ధత అనేది ఒక ముందుగా అంటే ప్రధానమైనటువంటి అంశం. మరి అభిషేకానికి సిద్ధపడుతున్నటువంటి మనము పరిశుద్ధులుగా చేసుకునవలసిన మనమే. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే కనుక అక్కడ దేవుడు ఒక రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకొనుడి, దిమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. దిమనస్కులు అంటే రెండు మనసులు కలవాలి. ఏమంటారండి? రెండు బళ్ళ మీద కాలం. సో దేవుడు మనకి సెలవిస్తున్నది ఏమిటంటే, మన హృదయాలను సిద్ధపరచుకోవాలంటున్నాడు, మన హృదయాలను ఆయనకు అప్పచెప్పుకోవాలంటున్నాడు. మనలో కనుక రెండు మనసులు ఉంటే కనుక ఆ చెడు మనసు ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టి ఆయన మనసును స్వీకరించాలని చేస్తున్నాడు. దేవుని దగ్గరకు రావాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? మన పాపాన్ని దాచుకోవాలి కదా. పాపాన్ని ఏం చేయాలి? దాచుకోవడం కాదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునిది పరిశుద్ధకు రావాలి. దేవుని పరిశుద్ధతను మనం పొందాలి అంటే మన పాపాలని మనం ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం రోజు చెప్తూ ఉంటాం, ఆరాధన జరిగేటప్పుడు మన పాపమును మనం ఒప్పుకుని నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా మన సిద్ధపాటు ఎక్కడ మొదలవ్వాలండి? మన పాపములను ఒప్పుకొనడం ద్వారా మన సిద్ధపాటు మొదలవ్వాలి. మనము పరిశీలించుకోవాలి. ఏ రీతిగా పరిశీలించుకోవాలి? నా హృదయంలో క్షమించని వ్యక్తి ఉన్నాడా? నా హృదయంలో క్షమించని వ్యక్తి ఎవరైనా నీలో నీవు క్షమించరాని గుణంలో ఉన్నావా? అసూయ ఉందా? అసూయ అనేది కూడా ఉందా? మరి కోపం నిన్ను పాలిస్తుందా? అదే రీతిగా దాచిన పాపం ఏమైనా ఉందా? మనుషులకు మనం ఏమైనా దాచవచ్చు, నేను దాయగలమా? ఆకాశంలో దాక్కుంటే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట మన పాపాలని మనము దాయకూడదు. అదే రీతిగా దేవుని కంటే లోక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని కంటే లోక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? లోక విషయాలు అంటే మరి మేము డ్యూటీకి వెళ్ళొద్దండి, మరి కుటుంబాన్ని పోషించుకోవద్దండి అని చెప్పొద్దండి.
దేవుడు కుటుంబాన్ని పోషించుకోమన్నాడు, నీ ఉద్యోగం నేను చేసుకోమన్నాడు. లోక విషయం అంటే కేవలం నీ ఉద్యోగం కోసమో నీ కుటుంబ పోషణ కోసమో కాదు, కానీ ఇంకా మిగిలిన విషయాల్లోకి నువ్వు కంప్లీట్గా మా పెద్దోడు పెడతా ఉంటాడు, నా చేతిలో ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇచ్చామంటే బుర్రే కాదు మొత్తం ఒళ్ళంతా పెట్టేస్తాడు దాంట్లో. అట్లా కాకుండా దాని నుంచి ఆ లోకంలో నుంచి మనల్ని మనము వేరుపరుచుకునవలసిన వారమై ఉన్నాం. దేవుని కంటే ఏ ఒక్క విషయం కూడా లోక విషయం ఎక్కువ కాదని మరి దానిని కంట కింద ఎంచమన్నాడు ఎవరు? కాబట్టి ఆ రీతిగా మనం ఎంచుకోగలిగితే మనల్ని మనము శుభ్రపరచుకోవడానికి సిద్ధపరచుకున్నట్టు. మరి కీర్తన గ్రంథం 139 కీర్తన 23-24 అంటున్నారు, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకున్నాము అని అక్కడ మనం చదువుతాం. చూడమ్మా, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము. నీకు ఆయాసకరమైన వాటిని నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించు. దేవా నీకు ఆయాసకరమైనటువంటి అంశాలు నాలో ఏవైతే ఉన్నాయో, దేవునికి ఆయాసకరమైన విషయాలు చాలా వాటితో మనం నిలిపోయి అందుకు ఇంత లావైపోతున్నాం కదా. అవునంటారా కాదంటారా? అది మనకు కనపడని లావు, కంటికి కనపడని లావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంట, మనల్ని మనం పరిశోధించుకుని పరిశీలించుకోవాలి, వాటిని అన్నిటినీ వదిలిపెట్టాలి. అభిషేకానికి ముందు ఏం కావాలి మనకి? హృదయ శుద్ధీకరణ కావాలి, అదే రీతిగా పశ్చాత్తాపం అనేది కూడా మన హృదయాలలో ఉండాలి. రెండోది ఏం కావాలన్నా? పశ్చాత్తాపము కావాలి. నిజమైన పశ్చాత్తాపంతోనే మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మరి పాపాల గురించి బాధపడడం మాత్రమే కాదు, కానీ ఆ పాపం నుంచి తిరిగి మరలా పాపం వైపు రాకుండా ఉండడం కోసం పశ్చాత్తాపం అనేది మన హృదయాలలో మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 3:19 మనం చదువుకున్నది ఒకసారి చూడండి. మేము ఇప్పుడే చదువుకున్నాం, అయినా మళ్ళీ ఒకసారి చదవండి. 3:19 ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. కాబట్టి మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు పొంది తిరుగుడి అని మరి అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో మరి రాయబడి ఉన్నది. దేవునికి ప్రేరేపణతో రాయబడిన గ్రంథం అది. మరి దావీదు పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఒకసారి, దేవా నాలో హృదయం కలుగజేయము, స్థిరమైన మనసును నాలో నూతనముగా పుట్టించమని మరి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శుద్ధ హృదయాన్ని నాలో కలిగించు దేవా అని ఆయన అభిషేకానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఆయనను వేడుకొనవలసిన వారమై ఉన్నాం. అటు రీతిగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అతను కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాదు, కానీ దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకునడానికి, తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని మరలా తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆయన ఆశపడ్డాడు. ఎవరండి? దావీదు గారు ఆశపడ్డారు. కాబట్టి అటు ఆశ మన జీవితాల్లో కూడా మనము మరి ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాం. అటు రీతిగా మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మరి ఒకటి చూస్తే ఇంకా ఎలా సిద్ధపడాలి అంటే ప్రార్థనతో సిద్ధపడాలి. అభిషేకానికి ముందు ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు వారు తన పరిచయ ప్రారంభానికి ముందు ఎక్కడున్నారండి? ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నారు కదా. ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆయన కనపడుతుంది 21-22 వచనాల్లో. మరి ఆయన ప్రార్థించుండగా పరిశుద్ధాత్మ ఏమైందండి? పావురం వల్ల ఆయన పైకి దిగి వచ్చింది. ఇక్కడ మనకు ఒక గొప్ప సత్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రార్థన అనేది ఏమిటయ్యా అంటే దేవుని
సన్నిధి. ఆ దేవుని సన్నిధి ఎక్కడికి మనల్ని నడిపిస్తుందయ్యా అంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాల వైపు మనల్ని నడిపిస్తుంది. అందుకే అభిషేకం ప్రార్థించేటప్పుడు కేవలం ప్రభువా నాకు శక్తి నీవు, ప్రభువా నాకు బలం ఇవ్వనే మాత్రమే కాకుండా ఏం చేయాలి అంటే ఎలా ప్రార్థించాలంటే ప్రభువా నన్ను నీకు పూర్తిగా అప్పగించుకునేటట్టుగా నన్ను శుద్ధి చేయలేవా అని మనం ఆయనను ప్రార్థించాలని. అదే విధిగా ఆ శుద్ధి చేసుకుని నన్ను ఉపయోగించుకుని దేవా నీ సేవ కొరకు లేక నీ కార్యముల కొరకు నన్ను ఉపయోగించుకోదేవా అని ఆయనను ప్రార్థించవలసిన వారిని ఉన్నాం. మరి ఆ రీతిగా ప్రార్థించిన తర్వాత మనం చేయవలసిన మరొక అంశం ఏమిటయ్యా అంటే వాక్యంతో సిద్ధపడాలి. దేంతోనండి? వాక్యంతో సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి అంటే ఏం చేసుకుంటాం? చక్కగా మా వయసు అలవాట్లు చేసుకుంటాం కదా, అదే మనం సిద్ధపడ అనుకుంటాం కదా. తెల్లబట్టలు వేసుకుంటే మనం సిద్ధపడిపోయినట్టు అనుకుంటాం కాదు. కానీ అభిషేకం అనేది ఒక భావోద్వేగమే కాకుండా మరి మన జీవితానికి ఒక వాక్యము పునాదిగా ఉంటుంది కనుక మనం బలపడవలసినది దేనివల్లయ్యా అంటే వాక్యంలో బలపడాలి. ఎందుకని వాక్యంలో బలపడాలి అంటే వాక్యం ఏమై ఉన్నది? మన పాదాలకు దీపంగా ఉన్నది, మన త్రోవలకు వెలుగుగా అది ఉన్నది. దేవుని వాక్యం మనని ఏం చేస్తుందయ్యా అంటే తప్పుడు మార్గం నుంచి అది మనల్ని కాపాడుతుంది. చీకటి మార్గంలో కాకుండా వెలుగు మార్గంలోనికి పయనింపు చేస్తుంది, పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అదే రీతిగా విశ్వాసాన్ని మనలో నింపుతుంది, ఆ నింపబడిన విశ్వాసాన్ని పెంచుతుంది. అదే రీతిగా దేవుని చిత్తాన్ని తెలియజేసేటట్టుగా మనకు ఆ శక్తి దేని నుంచి వస్తుందండి? వాక్యం ద్వారా వస్తుంది. అదే రీతిగా ఈ రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి మనము దేనికి సిద్ధపడిన వారమే అవుతాం? పరిచర్యకు సిద్ధపడిన వారమే అవుతాం. కాబట్టి ఈ పరిచర్యకు సిద్ధపాటు మనకి కావాలంటే ఎక్కడ మనం బలపడాలండి? దేవుని వాక్యంలో బలపడవలసిన వారమైనా. ఒకసారి చూడండి, మరి ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు 2వ పత్రికలో 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఒకసారి చూడండి అమ్మా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ప్రయోజనకరమైన దైవజనుడు ఎలా సన్నిధులు అవ్వాలంటండి? ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ఎవరి వల్ల కలగాలట? దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనం ద్వారా అది జరగాల్సిందయ్యింది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, దేవుని వాక్యం బోధకు, గద్దింపులకు, సరిదిద్దడానికి, మరి నీతిలో శిక్షకు ఉపయోగపడుతుంది. తద్వారా ఏమవుతుందండి? దేవుని మనిషి ప్రతి సత్కార్యానికి సంపూర్ణంగా సిద్ధపడతాడు. ఎప్పుడైతే నీ వాక్యంలో బలపడగలుగుతావో, నువ్వు వాక్యాన్ని ధ్యానించగలుగుతావో, వాక్యాన్ని జీర్ణించుకోగలుగుతావో, వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతావో, అవేం కలుగుతుందయ్యా నీకంటే నీకు సిద్ధపాటు అనేది కలుగుతుంది. ఆ వాక్యము, ఆ సిద్ధపాటు అనేది వాక్యముతో కలిగినదైతే కనుక అది లోతుగా వేర్లు పాకిన వృక్షం వల్లే ఏముంటుందండి? ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలవబడి. కాబట్టి దేవుని సంగమ, అభిషేకం కోరుకునే వ్యక్తి బైబిల్ చదివే అలవాటును కలిగి ఉండవలసిన వాడి ఉన్నాడు. మనం చదువుతున్నామా? ఏదో ఒక పూట, నిద్ర పూట లేవడం ఇబ్బంది అవుతుందో, లేకపోతే లేచిన తర్వాత టైం ఉండట్లేదు, ఏదైనా కానివ్వండి, కానీ దినంలో దేవుని వాక్యాన్ని చదవడానికి మరి సమయాన్ని కేటాయించండి. అందరూ చూస్తుండగా చదవాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని చదవాలన్నా, ప్రార్థించాలన్నా దేవుడు ఏం చెప్పాడు? నీ గదిలోకి నువ్వు వెళ్ళి అందరూ కూర్చుని హాల్లోకి వెళ్ళి కూర్చుని ఇలా ఓపెన్ చేసుకుని చూస్తే చూడండి నేను బైబిల్ చదువుకున్నా, చూడండి నేను ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పడం కాదు. కానీ నీ దేవునికి మాత్రం నీకు కనపడేటట్టుగా నీవు ఆయన కార్యాలకు సిద్ధపడవలసిన దానిపై సిద్ధపడవలసిన వాడు గమనించాలని తెలియజేస్తున్నారు. మరి ఈ అభిషేకానికి మనం సిద్ధపడాలి అంటే ఇంకా ఈ ప్రిపరేషనే కాకుండా ఇంకొక సిద్ధపాటు కూడా ఉంది. ఏమిటంటే సంపూర్ణ సమర్పణ. ఏమిటంటే అది సంపూర్ణ సమర్పణ. అభిషేకం అంటే
నా జీవితంలో ఈ భాగం నీది, మిగతాది ఏంటనేది మిగతాది నాది కదా. 2 భాగాలు, ఈ భాగం నువ్వు తీసుకో, ఈ భాగం నేను తీసుకుంటాను. భాగాలు వేసుకుంటాం కదా. ఎప్పుడన్నా వేసుకున్నారో భాగాలు? వేసుకున్నారమ్మా? మా చిన్నప్పుడు వేసుకునేవారు. అమ్మ లేదని ఇస్తే ఇది నీకు, ఇది నాకు. కాబట్టి అలా కాకుండా దేవా ఈ రీతిగా కాకుండా, అంటే ఇది నీకు ఇది నాకు అని కాకుండా ఎలా ఏమన్నామంట, నా జీవితం మొత్తం కూడా నీకే అని నా సమర్పణ అనేది మనం కలిగి ఉండాలంట. సంపూర్ణంగా దేవుడికి సమర్పణ చేసుకున్నారు. మరి రోమిలకు రాస్తూ అంటాడు కదా పౌలు గారు 12వ అధ్యాయం 1వ వచనంలో, మీ శరీరమును సజీవమైన పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన బలిగా సమర్పించండి అంటున్నాడు. ఏమిటంటే అది ఇష్టమైన బలి. ఇష్టమైన బలి అంటే ఎవరన్నా మనం ఏదన్నా అడుగుతారు, ఇవ్వాలని లేదు మనసులో, కానీ మొహమాటం కొద్ది ఏం చేస్తాం, ఇలా పెడతా ఉంటాం కదా. అలా కాదు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క నీ హృదయాన్ని ఎలా ఉండాలంటే ఇష్టమైన బలిగా అర్పించాలని దేవుడు చెప్తున్నాడు. మరి మన సమయము ఆయనది, మన ప్రతిభ ఆయనది, అదే రీతిగా మన మాటలు ఆయనది, మన భవిష్యత్తు కూడా ఆయనది. మనం ఏదైతే పరిచర్య చేయాలనుకుంటున్నామో లేక చేస్తున్నామో ఆ పరిచర్య ఎవరిదండి? పరిచర్య ఎవరిది? ఆయనదే అయినది. కాబట్టి ప్రియ దేవుని సంగమ ఆయనకు మరి ఆయన అభిషేకానికి మనము సిద్ధపడాలి అంటే ఏ విధమైన సమర్పణ కావాలండి? సంపూర్ణ సమర్పణ కావాలి. సగం నీకు సగం మాకు కాకుండా సంపూర్ణ సమర్పణ కావాలి. అదే రీతిగా ఏ రీతిగా సిద్ధపడాలి అంటే విధేయతతో సిద్ధపడాల్సిన ఎలా సిద్ధపడాలండి? విధేయతతో సిద్ధపడాలి. దేవుని అభిషేకం పొందడం మాత్రమే కాదు, కానీ అభిషేకాన్ని మోసే వ్యక్తిగా ఉండాలి. అభిషేకం పొందడం ఒక్కసారి ఈజీ ఏమో, ఎందుకంటే దేవుడు కృపా కనికలు అన్నీ కలిగిన వాడు కదా. మనం అన్నింటినీ కూడా రాకపోతుని అన్నింటినీ క్షమించిన బిడ్డకు అని చెప్పేసి నీకు అభిషేకాన్ని ఇచ్చేశాడు. మరి ఇచ్చిన అభిషేకాన్ని మనము ఏ రీతిగా ఉండాలట? దానిని మోసే వ్యక్తిగా ఉండాలి. ఎలా మోయాలి ఒకసారి చూడండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథము 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏం కావాలంటే ఏ సమర్థం కావాలి? బలుల కంటే యెహోవా మాట వినడం శ్రేష్టం. యెహోవా మాట వినడం శ్రేష్టం. మరి సౌలు దగ్గర రాజ్యాధికారం ఉంది, అవకాశం ఉంది, ప్రజల గౌరవం ఉంది, కానీ దేవుని మాటకు విధేయత చూపించాడా? దేవుని మాటకు విధేయత చూపించలేదు. ఏమి జరిగింది మనందరికీ తెలిసిందే. దేవుడు మనకి అనేక రీతిలుగా అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉంటారు. ఆ బోధించినప్పుడు మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే ఆయన బోధకు లేక ఆయన మాటలకు ఏం చూపించాలి? మనం విధేయత చూపించాలి. ఎందుకంటే ఆయన విధేయతకు అర్థం చెప్పిన మనిషి, లేక విధేయతకు అర్థం చెప్పినటువంటి ఎవరిని ఒక పాట కూడా ఉంది. ఒక భక్తుడు రాశాడు, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసుడా, అవిధేయతమయా నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు తొలగించుమయా. కాబట్టి మనలో ఉన్నటువంటి ఏమి తొలగించాల్సిన అవసరం ఉందండి? అవిధేయత అనే దాన్ని
తొలగించాలి. అభిషేకం ఉన్నా కూడా విధేయత లేకపోతే ఏమవుతుందండి? ఆ పరిచర్య బలహీనమైపోతుంది. ఆ పరిచర్య బలహీనమైపోతుంది. కాబట్టి వినయంతో మరి విధేయతతో మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మరొక రకంగా చూస్తే వినయం అనేది కూడా దేవుని ఎడల చాలా ముఖ్యమైన అంశం. వినయంతో కూడా మనము సిద్ధపడవలసిన వారము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే కనుక అక్కడ మనకి దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. ఒకసారి చూడండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి? ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనత్వం అంటే ఏమిటి? వినయం. దేవుని ఎదుట వినయం. మరి గర్విష్ఠులుగా కాకుండా మరి దీనులమై ఆయన దగ్గర ఉండవలసిన వారు విన్నాం. ఎప్పుడైతే దీనత్వాన్ని మనము కనపరచగలమో అప్పుడు అభిషేకం వచ్చినప్పుడు మరి నేను గొప్పవాడిని అనుకోవడం కాదు, కానీ మరి దేవుడు నన్ను ఉపయోగిస్తున్నాడు అనేటువంటి ఆనందము లేక ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమ పౌలు గారు చెప్తున్నారు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఉన్నది దేవుని కృప వల్లనే ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నారు. మరి అభిషేకము గొప్పతనానికి గుర్తు కాదు, కానీ అది దేవుని కృపకు గుర్తుగా ఉన్నది. గమనించండి ప్రియ దేవుని సంగమ. అభిషేకం అనేది మన ఘనత కాదు, మన గొప్పతనం కాదు, లేక మనం చేసినటువంటి ఎన్నో ఘనకార్యముల వలన దేవుడు లేక లోకంలో ఉన్న మనుషులు మనకు ఇచ్చినది కాదు, కానీ అది దేని కొరకు అంటే ఆయన నీపై చూపించినటువంటి కృపకు గుర్తుగా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, ఆ కృపను మనము పొందిన వారముగా ఉన్నట్లయితే కనుక అభిషేకము మనకు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. గమనించాలని తెలియజేస్తున్నా. మరే రీతిగా మరి ఎప్పుడైతే మన అభిషేకానికి సిద్ధపడతామో మనం చేయవలసిన మరొక కార్యం ఏమిటంటే అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏంటంటే అది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. బైబిల్లో చూస్తే కనుక అనేక సందర్భాల్లో దేవుడు ప్రజలు ముఖ్యమైన కార్యాల ముందు ఏం చేశారండి? ఉపవాస ప్రార్థన చేశారు. మచ్చుకి ఒకటి చూద్దాం. ఎజ్రా 8వ అధ్యాయం 21 చూస్తే కనుక ఎజ్రా దేవుడి ఎదుట తాను తగ్గించుకొని సరి అయిన మార్గం కోసం ఉపవాసం ప్రకటించుకున్నాడట. ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. 8వ అధ్యాయం 21. అప్పుడు దేవుని సన్నిధిను మమ్మను మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించింది. అంటే తను తగ్గించుకుని సరైన మార్గం కోసం ఏం చేసుకున్నాడని ఆయన ఉపవాసం ప్రకటించారు. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపవాసం గురించి బోధించిన వారు ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18లో ఉపవాసం అంటే ఏమిటంటే కడుపు మార్చుకోవడం కదండి. ఉపవాసం అంటే ఏమిటండి? కడుపు మార్చుకోవడం, అంతేనా? ఉపవాసం అంటే దేవుణ్ణి మన కోరికకు బలవంతం చేయడం కాదు, కానీ మన శరీర కోరికల కంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఏమిటంటే అది మన శరీర కోరికల కంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉపవాసం. అంటే ఉపవాసం దేవునితో దగ్గరగా ఉండే వాసం అంటే నేర్చుకుంటారు. మరి ఆ రీతిగా ఉండే ఉపవాసాన్ని దేవుడు మనం కోరుతూ ఉన్నారు. మరి అదే రీతిగా క్షమించే హృదయంతో మనము సిద్ధపడవలసిన వాళ్ళు. అభిషేకానికి సిద్ధపడుతున్నటువంటి మనము మరి క్షమించే హృదయంతో సిద్ధపడాలి. అభిషేకం కోరుకునే మనిషి హృదయంలో ఏముండకూడదట? ద్వేషం అనేది ఉండకూడదు. మరి యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా బోధించిన వారు ఉన్నారు. ఒకసారి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ముగించుకుందాం. నీకు ఒకరి మీద విరోధం
విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎల్లను వారిని క్షమించుడి. వారిని క్షమించండి. మీరు ప్రార్థన చేయించుండగా ఎవరి మీదైనా మీకు విరోధం ఉన్న ఎడల ఏం చేయాలండి? వారిని క్షమించాలి. మన హృదయంలో కోపం కానీ, ద్వేషం కానీ, ప్రతీకారం కానీ ఉంటే ఏమవుతుంది? దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా నిలవబడలేము. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నిలవబడలేము. కాబట్టి అభిషేకానికి ముందు మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నేను క్షమించలేని వారిని క్షమించడానికి నాకు కృపణీయ దేవా అని ఆయనను మనము ప్రార్థించవలసిన వారిని ఉన్నాం. మరి దేవుడు నీకు ఆ రీతిగా నేను సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా అటు రీతిగా సిద్ధపడడానికి? మరి పరిశుద్ధాత్మ కంట మరొక రీతిగా మనం మాట్లాడుకుంటే, పరిశుద్ధాత్మ కంట మనం పూర్తిగా లొంగిపోవాలంట. జకర్యా గ్రంథం 4:6 చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, బలం చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని అక్కడ మనం చదువుతాం. అభిషేకం అంటే ఏదైనా పరిశుద్ధమైనటువంటి కార్యం. అభిషేకం అనేది పరిశుద్ధమైన కార్యము. ఒకసారి చదవండి జకర్యా గ్రంథం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బేబెలును ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరిగిన నీ సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చును. ఈ అభిషేకం అనేది ఎలా జరుగుతుందంటే, బలం చేత కాదు కానీ, శక్తి చేత కాదు కానీ, కేవలం దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో జరిగే కార్యం. కాబట్టి మనకు అవసరమైనది ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపిస్తేనే కనుక మనకు ఆ అభిషేకము మనం పొందుకుంటాం. మరి అభిషేకం రాష్ట్రం అంటాడు 5:18 పౌలు గారు ఆత్మతో నిండి ఉండి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మకు స్నానం అలాగే స్థానం ఇవ్వాల్సిన, అంటే ప్లేస్ ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. మరి ఈ పరిశుద్ధాత్మ నింపుదలతో అభిషేకం పొందడానికి మనము సిద్ధపడిన వారమైనటువంటి మనం ఎక్కడ దేనికి సిద్ధపడి ఉండాలండి? సేవ చేయడానికి సిద్ధపడి ఉండాలి. అభిషేకము మనం దేనికోసం మనకు కావాలని? పేరు తెచ్చుకోవడానిక, ప్రతిష్ట తెచ్చుకోవడానిక, ప్రతిష్ట తెచ్చుకోవడానిక కాదు. కానీ అభిషేకం మనం ఈ దేనికి చేయించుకోవాలంటే దేవుని సేవ చేయడానికి మరి తెచ్చుకోవాలి, లేక అది ఇవ్వబడుతుందని దేవుడు చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45 చెప్తున్నాడు, మనిషి కుమారుడు సేవ చేయించుకున్నట్టుకు రాలేదు, సేవ చేయటం అనేకులు ప్రతిగా తన ప్రాణము విమోచనకై ఇచ్చుటకు వచ్చినని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అభిషేకం అనేది ఏమిటయ్యా అంటే సేవ. మరి ఈ శక్తి అనేది నీకేమిస్తుందయ్యా అంటే, అభిషేకం ద్వారా వచ్చే శక్తి నీకేమిస్తుందయ్యా అంటే బాధ్యతనిస్తుంది. ఆ ఇచ్చిన బాధ్యత పరిచర్యలోకి ఎలా నడిపిస్తున్నారయ్యా అంటే కృప వలన అది నడిపించబడుతుంది. కాబట్టి అభిషేకాన్ని సిద్ధపడుతున్న నీవు మరి సేవ చేయడానికి సిద్ధపడిన వారివే ఉండాలి, గమనించాలని తెలియజేస్తున్నాను. మరి అభిషేకం పొంది ఉన్న అభిషేకాన్ని ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. అంతే కదండి. మీకు ఒక బంగారు కాయిన్ దొరికింది, ఏం చేస్తారు? దాన్ని అందరికి ఎలా చూపించుకుంటారు కదా కదా, చక్కగా దాచుకుని ఎవరికి కనపడకుండా తీసుకెళ్ళి గూట్లో పెడతారు కదా. మరి అదే రీతిగా నీకు పొందిన అభిషేకాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అది ముఖ్యమే, ఎంతో ముఖ్యమైనది. సంవత్సరం జీవితంలో ఏమైంది? ఆయనకు అభిషేకం ఉన్నది, కానీ దాన్ని కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. దాన్ని మార్గం తప్పిపోయాడు. మార్గం తప్పిపోయిన తర్వాత మరి యెహోవా తాను విడిచిపోయినది అతనికి తెలియకపోవడం వల్ల మరి ఏమైందండి? అతడు దురాత్మకు లోనైపోయినాడు. కాబట్టి గమనించండి, ఇది చాలా మరి తీవ్రత కలిగినటువంటి హెచ్చరిక. మన జీవితాలలో కూడా అభిషేకం పొందిన వారం అయితే కనుక, లేక అభిషేకానికి సిద్ధపడుతున్న వారం అయితే కనుక, అది మనల్ని హెచ్చరించే హెచ్చరిక ఏమిటంటే ఆ అభిషేకాన్ని మనము కాపాడుకోవాలి. దేని కొరకు కాపాడుకోవాలి? అది నీకు ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి అభిషేకాన్ని నీవు కాపాడుకోవాలి. మనము దేవునితో సంబంధాన్ని ఎల్లప్పుడూ నిరంతరము కొనసాగించే వారముగా ఉండాలి. మరి ప్రార్థన ఆపకూడదు, వాక్యం చదవడం ఆపకూడదు, పరిశుద్ధతను వదలకూడదు, విధేయతను అనేది కోల్పోకూడదు, దేవుని సన్నిధిని
నిర్లక్ష్యం చేయకూడదు. మొట్టమొదటిగా మనకు ఉండేది ఏంటంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యం. ఎందుకంటే కంటికి కనపడదు కదా, ఇంటికి కనపడదు కాబట్టి ఎదురుగా ఎవరో వచ్చి అడగరు కాబట్టి అది మనకి నిర్లక్ష్యంగా ఉంటుంది, అది ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని సన్నిధి మనం వీక్షిస్తున్నాం. మరి అభిషేకానికి సిద్ధపడుతున్నటువంటి నీకు నేను కూడా అభిషేకం కూడా సిద్ధపడడం అంటే ఒక కార్యక్రమానికి సిద్ధపడడం కాదు. పెళ్లికు పేరంటానికి వచ్చినప్పుడు చక్కగా ఉన్న వాటిలో అన్నింటి కంటే చక్కటి చీరలు, లేకపోతే చక్కటి డ్రెస్సు, చక్కటి కోట్లు వేసుకుంటాం, అన్ని రకాలుగాను అద్దంలో చూసుకుని సరిదిద్దుకుంటాం. అది కాదు కానీ మన కార్యక్రమానికి సిద్ధపడడం కాదు కానీ మనం అభిషేకానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఏం చేయాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అదే రీతిగా పశ్చాత్తాపం అనేది మన హృదయాల్లో కలిగి ఉండాలి. మనం ప్రార్థించే వారంగా ఉండాలి, దేవుడి వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. సమర్పణ అనేది సంపూర్ణ సమర్పణగా ఉండాలి కానీ వాటాలు వేసే సమర్పణగా ఉండకూడదు. సంపూర్ణంగా సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. విధేయత అనేది చూపించవలసిన వారమై ఉన్నాం. వినయం చూపించవలసిన వారమై ఉన్నాం. ఉపవాస ప్రార్థనతో మరి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. క్షమించే గుణాన్ని కలిగి ఇతరులను క్షమించే వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇంకొకటి పరిశుద్ధాత్మను లొంగి పోవలసిన వారమై ఉన్నాం. సేవ చేయడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మరి ఇన్ని చేసినటువంటి మనం పొందినటువంటి అభిషేకాన్ని మనము కాపాడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ఈ దినాన్న మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నాతో చెప్పండి అందరూ, ప్రభువా నా మీద అభిషేకం చేయడానికి నన్ను శుద్ధి చేయు, నా హృదయాన్ని పరిశోధించు, నా పాపములను క్షమించు, నా గర్వాన్ని తొలగించు, నా హృదయంలో ద్వేషాన్ని తొలగించు, ఈ వాక్యానికి విజయుడుగా చేయుము, పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నా జీవితాన్ని నీ సేవకు ఉపయోగించు, నాలో ఉన్నదంతా నీది, నా జీవితం నీ చేతిలో ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉండునుగా. ఆ రీతిగా మనం ఎప్పుడైతే ఈ ప్రవర్తన కలిగి ఈ నడిపింపులో ఉంటాము, ఆ దేవాదులు మనకి ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేక పరిశుద్ధాత్మ దీవెన, పరిశుద్ధాత్మ అభిషేకము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ మనలను ఆయనకి ఇష్టమైన జనాంగంగా ఉంటూ ఆయన మనకిచ్చేటువంటి ఏ దీవెన కూడా పక్కలకు వెళ్ళిపోకుండా అది డైరెక్ట్గా మనకి వస్తుంది. అటు దీవెన ఆశీర్వాదం ఆ దేవాదేవుడు మనకెవరకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడ మహాపరిశుద్ధుడైన నా దేవా, దేవా మీరు మమ్మల్ని సిద్ధపరుచుతున్న విధానం వరకు దేవా, మీ పరిశుద్ధాత్మ అభిషేకముల కొరకే తైలాభిషేకం కొరకే మమ్మల్ని సిద్ధపరచుతూ మాకు మీరు అనుగ్రహించినటువంటి హెచ్చరికల కొరకే మీకు చూస్తున్నాను. ఆ హెచ్చరికల తండ్రి మా మనసులో మేము పెట్టుకుని మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ మీరు ఇచ్చే అభిషేకాన్ని తండ్రి మేము కోల్పోకుండా మీరే మాకు సహాయం దయచేసి అటు సిద్ధపాటును మాకెల్లరికి అనుకోవచ్చు. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రతినాడు వేడుకుంటున్నాం. అందరికీ టక టక సేకరించున్నాము.